అయితే మరీ అతి చేయడానికి కూడా లేదు. ఇప్పుడు 83 సీట్లు పెరిగేటప్పుడు మార్పులు వస్తాయి. సాధారణంగా అధికారంలో ఉన్నవాడు వాడికి అనుకూలంగా చేసుకుంటాడు. నియోజకవర్గాలు బాగా చిన్నవి అయిపోవా? ఇప్పుడు దాదాపు 2.5 3 మధ్యలో ఉన్నాయి, అప్రాక్సిమేట్ గా 2.5 వేసుకోండి, 2 పైన. ఇప్పుడు అవి బాగా తగ్గిపోవా? ఓటర్ల సంఖ్య తగ్గిపోదా? మంచిది కదా అది. ఇప్పుడు మనం రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలు ఎందుకు కావాలంటాం? ఇప్పుడు ఇదివరకు ఒక పంచాయతీనో, ఒక మున్సిపాలిటీనో, ఒక కార్పొరేషనో మనకి పనికి ఇబ్బంది అయ్యేది. ఎందుకని? ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి అక్కడున్న అధికార యంత్రాంగం సరిపోయేవాడు కాదు. దానికి జగన్ ఏం తీసుకొచ్చాడు? సచివాలయ వ్యవస్థ తెచ్చాడు. 40 మంది కుటుంబాలకు 2000 కుటుంబాలకు ఒక సచివాలయం. దెన్ మనకి ఎంత రిలాక్స్ అయ్యాం. ఈవెన్ హాస్పిటల్ ఎదువరకు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కింద ఎగబడేది. అట్లాంటి స్టేజీల్లో చివరికి ఆర్ఎంపీలోను, పిఎంపీల మీద డిపెండ్ అయ్యాం. ఆ స్టేజ్ నుంచి ఏరియా హాస్పిటల్ పెట్టాక ఎంత మార్పు వచ్చింది? మనం ఆ 2000 కుటుంబాల ఏరియాలో ఒక హాస్పిటల్ వస్తే అంటే మనకి సదుపాయం పెరిగింది కానీ తగ్గలేదు కదా. ఇప్పుడు పెరగడం వలన అంటే ఈ సంఖ్య సీట్లు పెరగడం, జనాభా సంఖ్య తగ్గడం, 1,50,000 ఒకటి అవ్వచ్చు. దాని వల్ల ఏమవుతుంది? ఈ 1,50,000 మందిని అడ్రస్ చేయడం సులభం. అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది నియోజకవర్గాల మీద ఆధారపడి ఉంటుందా? నియోజకవర్గాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికనే మనకి ఏదైనా నిధులు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి? అట్లా ఏముండదు. ఓవరాల్ గా వచ్చే ఫండింగ్ రాష్ట్ర జనాభా లెక్కనే, ఈ నియోజకవర్గాలతో సంబంధం